మొదటి అధ్యాయం. క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానము బట్టి దేవుని చిత్తం వల్ల క్రీస్తు యేసు అపోస్తుడైన పౌలు ప్రియకుమారుడు తిమోతికి సొమ్మని చెప్పి రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా కనికరము సమాధానము కలుగునుగాక. ఇవి ఎప్పుడు దేవుని కృపా కనికరాలు సంఘానికి ఎప్పుడు క్రైస్తవులకు ఎప్పుడు కలిగి ఉండాలి. మనకు దేవుని కృపా కనికరాలు సమాధానాలు లేకపోతే మనం ఆత్మ సంబంధంగా ఎదగలేము, ఆత్మ సంబంధంగా ఏమవలేము. అందుకని కృపా కనికరాలు దేవుని దగ్గర నుంచి వచ్చే సమాధానము, ఆయన జాలి, ఆయన అనుగ్రహం మనకి ఎప్పుడూ ఉండాలి. ఆయన అనుగ్రహము, జాలి, సమాధానం లేకపోతే మనము ఆత్మ సంబంధంగా ఎదిగే ఛాన్సే లేదు అనమాట. అందుకని ఈ పదాలు ఎప్పుడు కూడా పౌలు అర్థమైందండి. ఆయన పనిచేస్తున్న స్థానిక సంఘాలు కానీ సువార్తలు కానీ ఈ విషయాలు తెలియపరుస్తూ ఉంటారు. అందువల్ల మనం దేవుని కృపను బట్టి, కనికరాన్ని బట్టి, సమాధానం బట్టి మనము వర్ధిల్లాలన్నమాట. ఆయన కృపా కనికరాలు ఉండాలంటే ఆయన చెప్పినట్టుగా మనం బతకాలన్నమాట. రైట్. 3వ వచనం, నా ప్రార్థన ఏంది ఎడతెగక నేను జ్ఞాపకం చేసుకోవచ్చు, నీ కన్నీళ్లను తలుచుకుని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటికే నేను చూడాలని రేయింబగలు అపేక్షిస్తూ. చూడాలని ఆశ ఎప్పుడు పుడుతుంది? ఎవరినైనా చివరి స్థాయిలోనే కనపడుతుంది. అందుకని ఆయన మరణించే ముందు అనమాట ఈ పత్రిక రాశారు. మరణించే ముందు రాశారు కాబట్టి నా ఎదుగు త్వరగా రావడానికి సిద్ధపడు అన్నాడు ఆయన. కారణం ఏంటంటే నిన్ను చూడాలని రేయింబగలు అపేక్షిస్తున్నాను అనమాట. మామూలుగా ఆయన మరణం ఆయనకు తెలియకపోతే కనుక ఈయన చూడాలని ఆశ ఎందుకు వస్తుంది? కాబట్టి తిమోతి మనందరూ తెలుసు, అపోస్తలుల 16వ అధ్యాయంలో తిమోతి అనే ఒక శిష్యుడు అక్కడ 2వ సువార్త ప్రయాణంలో పౌలు గారితో కూడా పనిచేశారు ఆయన. అవునా కాదా? ఈయన సువార్తికుడు. అర్థమైందా? ఈయన వలన అది ఇక్కడ చెప్తాడు ఆ విషయాలు. కాబట్టి ఆయన చూడండి, నా ప్రార్థనలందు ఎడతెగక నేను జ్ఞాపకం చేసుకోవచ్చు, నీ కన్నీళ్లను తలుసుకుని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటగా నేను చూడాలని రేయింబగలు ఆపేక్షిస్తూ అంటే ఎదురు చూస్తూ, ఆశపడుతూ, నీ అందున్న నిష్కపటమైన విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకుని, చూసారా, కపటం లేని విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకుని, నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవిస్తున్న దేవుని వల్ల కృతజ్ఞుడై ఉన్నాను. కాబట్టి ఆ విశ్వాసం మొదటి నీ అవయైన లోయలో నీ తల్లి అని యునేకియాలో వసించాను. అది అంటే అమ్మమ్మ లోయి, తల్లి ఏమో యునీకే. తల్లి ఏమో ఎవరు? వాళ్ళు దేవుని అందు విశ్వాసం కలిగినట్టు వాళ్ళు. కాబట్టి నీ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చిందంటే మీ అమ్మలో నుంచి నీకు ఆ విశ్వాసం కలిగి. వాళ్ళ విశ్వాసాలు కాబట్టి వీళ్ళు కూడా విశ్వాసులు అయ్యారు. అవునా కాదా? అదనమాట. కాబట్టి నీ అందున్న నిష్కపటమైన విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకుని, అంటే ఎంత యథార్థంగా ఆయనతో కలిసి తిరిగాడో ఆ విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకుని నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించిన దేవుని వల్ల కృతజ్ఞుడై ఉన్నాను అన్నాడు అన్నమాట. ఆ విశ్వాసం నీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే మీ అమ్మలో నుంచి నీకు ఆ విశ్వాసం వచ్చిందని చెప్పాడు అనమాట. అది నీ యందు సహా వసిస్తుందని నేను రూఢిగా నమ్ముతున్నాను. కాబట్టి ఆ కారణం చేత నా హస్త నిక్షేపణ వల్ల నీకు కలిగిన దేవుని కృపావరం, అంటే అపోస్తులు చేతులుంచడం వల్లనే పరిశుద్ధాత్మను పొందుతారు, వరాలు పొందుతారు కదా. అపోస్తుడైన పౌలు గారు తిమోతి మీద చేతులు ఉంచారనమాట. అలాగను వరాలు పొందారు ఆయన. ఎవరో తిమోతి గారు ఆ వరాలు పొందారనమాట. అందుకని ఏమన్నారంటే నా హస్త నిక్షేపణ వల్ల, అంటే నేను నా చెయ్యి ఉంచడం వల్ల నీకు కలిగిన దేవుని కృపావరము, అంటే దేవుని కృపావరము ప్రజ్వలింప చేయాలని నేను జ్ఞాపకం చేయుచున్నాను. ఏం చేయాలని అంటే మరి ఎక్కువగా ఆ యొక్క వరాన్ని ఆ వరం ద్వారా ఎక్కువ పని చేయాలని జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే ఏంటి అంటే స్వార్థ ప్రకటించే వరం ఈయనకి ఇచ్చాడు. అర్థమైందా? ఆ వరాన్ని ఇంకా ప్రజ్వలింప చేయాలని కోరుకుంటున్నాడు అనమాట. తిమోతికి ఇచ్చాడు పౌలు గారు, అది ప్రజ్వలింప చేయాలని కోరుకుంటున్నాడు ఆయన. 7, దేవుడు మనకి శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చింది కానీ పిరికితనం గల ఆత్మను ఇయ్యలేదు అన్నాడు. అంటే ఇక్కడ ఆత్మ అనే మాట భౌతికంగా చెప్పడం జరిగింది, కానీ ఇక్కడ దేవుడు మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చింది కానీ
పిరికితగల ఆత్మను ఇయ్యలేదండి. ఇంద్రియ నిగ్రహం అంటే అర్థం ఏంటంటే ఈ కళ్ళు, చెవులు, ముక్కులు ఇవన్నిటిని కూడా నిగ్రహించుకునే ఆత్మనే మనకి ఇచ్చాడు, కానీ పిరికితగల ఆత్మను ఇయ్యలేదు. కాబట్టి నువ్వు మన ప్రభువైన యేసు సాక్ష్యాన్ని గూర్చి అయినను ఆయన ఖైదీని నన్ను గూర్చి అని సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలువాడివై ఉండమన్నాడు. కాబట్టి దేవుడు మనకి శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చిన కానీ పిరికితనం గల ఆత్మను ఇయ్యలేదు అన్నాడు అనమాట. కాబట్టి నీవు మన ప్రభువైన యేసు విషయమైన సాక్ష్యాన్ని గూర్చి అయినను ఆయన ఖైదీని నన్ను గూర్చి అని సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలువాడివై ఉండు. సువార్త ప్రకటించే విషయంలో ఏముండాలి? శ్రమానుభవం. సువార్త నిమిత్తమైన శ్రమానుభవం. అది శ్రమలో 2 రకాలు ఉంటాయి. ఒకటేమో సువార్త నిమిత్తము, ఒకటేమో కుటుంబపరమైన నిమిత్తం. మనం చేసుకున్న పనులు బట్టి మనకు వచ్చే శ్రమలు వేరు, సువార్త పనిలో పడే శ్రమలు వేరు అన్నమాట. అయితే కాబట్టి నీవు మన ప్రభువైన విషయమైన సాక్ష్యాన్ని గూర్చి అయినను ఆయన ఖైదీనైనా నన్ను గూర్చి అయినను సిగ్గుపడక. అంటే పౌలు గారు ఖైదీలు ఉన్నాడు కదా, నీకు నేర్పినంచిన ఆయన జైల్లో ఉన్నాడని చెప్పేసి ఖైదీలో ఉన్నాడని గూర్చని సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి స్వార్థ నిమిత్తమైన శ్రమానుభవంలో పాలువాడబోయాను. మన క్రియలను బట్టి కాక. అంటే రక్షణ దేవుడు ఎలాగిచ్చాడు? రక్షణ అంటే మన పాపక్షమాపణ ఎలా దయచేశాడు? మన మంచి పనులను బట్ట, లేకపోతే దేవుని కృపను బట్ట? మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పాన్ని బట్టే అనాది కాలముననే క్రీస్తును మనకు అనుగ్రహించబడింది. క్రీస్తును మన రక్షకుడు ప్రత్యక్షత వలన బయలుపరచబడిందైనా తన కృపను బట్టి మనం రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచాడు. చూడండి, మన క్రియలను బట్టి కాకంటే మనం ఏదో మంచి పనులు చేసామని దేవుడు మనం రక్షించలేదు. అర్థమైందా? తన స్వకీయ సంకల్పం. దేవుడు జగత్తుకు ముందే ఒక సంకల్పం చేశాడు. మానవుల్ని యేసుక్రీస్తు వారి ద్వారా, మా పాపుల్ని యేసుక్రీస్తు వారి ద్వారా పాప క్షమాపణ దయచేయాలని. అందుకని రోమపత్రం 4 అన్నాడు కదా, అబ్రహాము నీతిమంతుడు క్రియల వలన కాదు, అబ్రహాం విశ్వాసాన్ని బట్టే నీతిమంతుడయ్యాడు. ఒకవేళ క్రియలను బట్టి అయితే అతనికి అతిశయ కారణం కలుగుతుంది. అందువల్ల కీర్తన 34లో దావీదు చెప్పారు కదా, ప్రవచించారు కదా, దేవుని చేత నిర్దోషి అనబడినవాడు ధన్యుడు, తన పాపాలకి పరిహారం నొందినవాడు ధన్యుడు అన్నాడు. కాబట్టి దేవుని చేత ఎవడు నిర్దోషి అవుతున్నాడు? దేవుని చేత ఎవడు నీతిమంతుడు అవుతున్నాడు అని అంటే, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో వారు, యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచారో వారు ఏమవుతున్నారు? నిర్దోషులు అవుతున్నారు. అది మనం చేసుకున్న మంచి పనులు బట్టి కాదు, కానీ దేవుడు అనుగ్రహించే కృపే అనమాట. అందువల్ల మనకి ఈ నిరీక్షణ మనల్ని ఎందుకు సిగ్గుపరచదు? మన క్రియలను బట్టి కాక ఆయన స్వకీయ సంకల్పం అంటే ఆయన సొంతమైన ఆలోచన బట్టే అనాది కాలముని క్రీస్తునందు మనకు అనుగ్రహించబడింది. క్రీస్తు మన రక్షకుడి ప్రత్యక్షత వలన అంటే యేసుప్రభువు వారు భూమి మీదకి రావటం వలన బయలుపరచబడినైనా తన కృపను బట్టి మనం రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచారన్నమాట. దేవుడు సొంతమైన సంకల్పం చేశాడు. ఆ సంకల్పాన్ని బట్టి యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావడం బట్టి దేవుడు మనం పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడని చెప్పేసి 9 వచనాల్లో చెప్పాడనమాట. క్రీస్తు యేసు మరణం నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వల్ల వెలుగులోకి తెచ్చాడు. అదే దేవునితో సంబంధాన్ని, నాశనం కాని దాన్ని సువార్త వల్ల వెలుగులోకి వచ్చినాయి. కాబట్టి యేసుక్రీస్తు వారు ద్వారా లోకానికి ఏమొచ్చింది చెప్పండి? యేసుక్రీస్తు వారు మరణం ద్వారా లోకానికి ఏమొచ్చింది? యోహాను సువార్త 10:10 చెప్పాడు కదా, ఏమని? నేను జీవాన్ని ఇవ్వటానికి నా ప్రాణం పెట్టడానికి వచ్చాను, నేను జీవాన్ని ఇవ్వటానికి వచ్చాను అన్నాడు కదా. కాబట్టి ఇప్పుడు ఆయన ఏమన్నారంటే, యేసుక్రీస్తు వారి యొక్క మరణం నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వల్ల వెలుగులోకి తెచ్చాడు అనమాట. సువార్త, శిలువను కూర్చున్న వార్త వల్ల వెలుగులోకి వచ్చినాయి ఏంటి? పాపులారా దేవునితో సమాధాన పడండి. పాపులు దేవునితో ఏమవ్వాలి? సమాధాన పడాలి. అక్షయత, క్షయం కాందని అదైన సువార్త వలన ఏ వెలుగులోకి వచ్చినాయి అంటే అక్షయత అంటే క్షయం కాంది, వారభారణమైన జీవకిరీటం, నిత్య జీవం ఉంది, అక్షయమైంది అనమాట. అక్షయతను అంటే క్షయం కాందాన్ని
జీవాన్ని క్షయమకాంతాన్ని సువార్త వల్ల వెలుగులోకి తెచ్చాడు దేవుడు. ఆ సువార్త విషయంలో నేను ప్రకటించేవాడుగాను అపోస్తులుగాను బోధకుడుగా నియమింపబడి తిని. బోధకుడు అనే మాట మీరు అక్కడ తర్జుమా ప్రాబ్లం, అది ఉపదేశకుడు అని రాసుకోవాలి. అపోస్తులుగాను ఉపదేశకుడుగాను లేకపోతే ప్రకటించేవాడుగాను అని రాసుకోవాలన్నమాట. మీకు అర్థమైందా? బోధకుడని మత్తయి సువార్త 23 అధ్యాయాలు చెప్పారు కదా, నేను ఒక్కడనే బోధకుడు ఉండాలి మీకు అని. అందుకని ఇప్పుడు అక్కడ డిడాస్కలోస్ అన్నాడు అనమాట. డిడాస్కలోస్ అంటే ఉపదేశకుడు, టీచర్ అనమాట. ఉపదేశకుడిగా నియమబడితేనే ఆ హేతు చేత ఈ శ్రమలను అనుభవించున్నాను, కానీ నేను నమ్మిన వాడిని ఎరుగుతును కనుక సిగ్గుపడను. అంటే నాకు వచ్చిన శ్రమలో సువార్త నిమిత్తం వచ్చినాయి, కానీ నేను ఏదో చెడ్డ పని చేయడం బట్టి రాలేదు. ఆయన స్వకీయ సంకల్పాన్ని బట్టి, ఆ సంకల్పాన్ని ద్వారా వెలుగులోకి వచ్చిన సువార్త వల్ల వెలుగులోకి వచ్చిన ఆ జీవము అక్షయతని నేను ప్రకటించడం బట్టి నాకు శ్రమలు వచ్చినాయి, కానీ నేను చేసిన చెడ్డ పని బట్టి మాత్రం కాదు. కాబట్టి నువ్వు కూడా సిగ్గుపడకో నా గురించి అని చెప్పాడు అనమాట. మీకు అర్థమైంది? నాకు సువార్త వల్ల శ్రమలు వచ్చినాయి కాబట్టి నాకు వచ్చిన శ్రమను బట్టి నువ్వేమవద్దు, సిగ్గుపడవద్దు అన్నాడు అనమాట. అని బలపరుస్తున్నాడు అనమాట ఆయన్ని. ఆ సువార్త విషయంలో నేను ప్రకటించేవాడు కానీ అపోస్తులుగా బోధకుడిగా నియమబడితిని. ఆ హేతు చేత, ఆ కారణం చేత ఈ శ్రమలను అనుభవిస్తున్నాను. అది అంటే నేను అనుభవించే శ్రమలు దేనివల్ల? నేను అనుభవించే జైలు దేనివల్ల అంటున్నాడు పౌలు గారు. నేను అనుభవించే జైలు ఎవరి వల్ల అంటే సువార్త నిమిత్తం, అంతే. అందుకే సిగ్గుపడొద్దు అన్నాడు అనమాట. అందుకే ఏం చేయబడద్దు అన్నాడు? అది ఈ హేతు చేత శ్రమలను అనుభవిస్తున్నాను. ప్రకటించేవాడుగా ఉపదేశకుడిగా నియమింపబడ్డాను, కానీ ఆ హేతు చేత ఈ శ్రమలు అనుభవిస్తున్నాను, కానీ నేను నమ్మిన వాడిని ఎరుగుదును కనుక సిగ్గుపడను. ఎందుకంటే ఆయన సిగ్గుపడినవ్వడం, నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోచున్న దినం వరకు ఆయన కాపాడగలరని రూఢిగా నమ్ముతున్నాను. అదైనా నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగల రూఢిగా నమ్ముతున్నాను. అంటే తాను ఆయన సమర్పించబడిపోయాడు, తన ఆత్మను ఆయన అప్పగించుకున్నాడు. దాన్ని కాపాడగలిగిన సమర్థుడు ఎవరు? దేవుడు. అందుకే ధైర్యంగా ఉన్నాడు అంటండి. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడువై, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడువై, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం ప్రేమలు కలిగిన వాడువై, నీవు నా వలన విన్న హితవాక్యము, నీవు నా వలన విన్న మంచి వాక్యాన్ని ప్రమాణమును గైకొనుము. నీకు అప్పగించబడిన ఆ మంచి పదార్థాన్ని అంటే ఆ వాక్యాన్ని, ఆ బోధని మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడు. అది పరిశుద్ధాత్ముడు ఆనాడు ఉండేవాడు, హృదయంలో వారిలో ఉండేవాడు. ఆ బోధ ఆ పరిశుద్ధాత్మ వలన కాపాడమని చెప్పాడు అనమాట. ఏం చెప్తున్నాడు? నీ విశ్వాసం నువ్వు నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీ విశ్వాసము నీ తల్లి నీ అమ్మమ్మలో ఉన్న విశ్వాసం నీలో సహా వహిస్తుందని విశ్వసిస్తున్నాను. దేవుడు మనకి శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చాడు, కానీ ప్రీతిగల ఆత్మను ఇవ్వలేదు. ఇంద్రియాలు నిగ్రహించుకునే ఆత్మని ఇచ్చాడు మనకి, పెరుగుతనం గల ఆత్మని ఇవ్వలేదు. కాబట్టి నువ్వు మన ప్రభువైన యేసువిషయమైన సాక్ష్యాన్ని గూర్చి అయినను అంటే సువార్త నిమిత్తం కానీ నా విషయం కానీ నువ్వేం చేయవద్దు, సిగ్గుపడవద్దు. అది చెప్పాడు. నా విషయం కానీ అంటే పౌలు గారి విషయం కానీ సువార్త నిమిత్తం కానీ నువ్వు సిగ్గుపడకూడదు. నీకు అప్పగించబడిన బోధ పరిశుద్ధాత్మ వల్ల కాపాడమన్నాడు అనమాట. నీకు అప్పగించబడిన బోధ ఎవరి వల్ల కాపాడు? అదనమాట. మొదటి అధ్యాయం అర్థమైందా మీకు? నీకు మీ అమ్మలో ఉన్న విశ్వాసం నీలో ఉంది. కాబట్టి సువార్త నిమిత్తం వచ్చిన నా శ్రమలను బట్టి సువార్త నిమిత్తము నువ్వేం చేయబడద్దు, సిగ్గు పడవద్దు అన్నాడు. మరి ఈ రెండు విషయాలు మనకు తెలియాలి వద్దా? సువార్త ఎంత విలువైందో చూడండి. మరి ఇప్పుడు శ్రమలు, బాధలు, అవమానాలు ఎందుకుంటే సువార్త ప్రకటిస్తేనే శ్రమలు వస్తాయి, సువార్త ప్రకటిస్తేనే అవమానాలు వస్తాయి, సువార్త ప్రకటిస్తేనే బాధలు పడతామా. అందుకని నిందలు, బాధలు, శ్రమలు వచ్చును సువార్త క్రైస్తవుడిగా జీవిస్తే, ప్రకటిస్తాం కాబట్టి జీవిస్తే అది దేవుని కాపుదల ఉంది. చెప్పాడు కదా అక్కడైనా, ఏమన్నాడు అక్కడ? నేను నమ్మిన వాళ్ళు జరుగును కనుక. అర్థమైందా? నేను అంటే నన్ను ఆయన కాపాడగలరని నేను నమ్ముతున్నాను అన్నాడు. అంతే.
నేను సిగ్గుపడను అన్నాడు అనమాట. ఇంకా లాస్ట్ పట్టేసుకుంటున్నారు కదా మరి అది నీరో చక్రవర్తి కాలంలో చాలామంది పౌలు గారు విడిచి వెళ్ళిపోయారంటండి. ఆసియాలోని 15 అవుతుంది చూడండి, ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయారనే సంగతి నీవు ఎరుగుదు, వారిలో పుగెళ్ళే హెర్మోగనే అని వారు ఉన్నారు. ప్రభువు ఒనేసిఫోరు ఇంటి వారు ఎందుకు కనికరం చూపును గాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను కూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికి కనుగొని అనేక పర్యాయాలు ఆదరించాడు. ఎవరో ఒనేసిఫోరు అదైన పౌలు గారు జైల్లో ఉన్నాడని సిగ్గుపడకుండా వెళ్ళి అనేక సార్లు ఆయన ఉపచారం చేశాడంట. అది నువ్వు బాగా ఎరుగుదు. ఆ దినమునందు అతడు ప్రభు వలన కనికరం పొందినట్లు ప్రభు అనుగ్రహించుగాక. ఆ దినం ఉందంటే ఆనాడు ప్రభు వచ్చినప్పుడు. మొదటి అధ్యాయం ఏమి రాసుకుంటారు? తిమోతిని పౌలు గారు సువార్త నిమిత్తము పౌలు గారి నిమిత్తము సిగ్గుపడకూడదని తిమోతిని ప్రోత్సహించుట. తిమోతిని పౌలు గారు సువార్త నిమిత్తము పౌలు గారి నిమిత్తము సిగ్గుపడకూడదని ప్రోత్సహించుట లేకపోతే బలపరచుట. సువార్త ప్రకటించే విషయంలో సిగ్గుపడకూడదండి. అలాగే సువార్తికుడు ఎవరైనా శ్రమలో ఉన్నాడనుకోండి, అతనితో సహవాసం చేయడానికి కూడా సిగ్గుపడకూడదు. ఆయనకు వచ్చిన శ్రమలు వ్యభిచారము, దొంగతనము, పాపం వల్ల వచ్చినవి కాదు, సువార్త చేయడం వల్ల వచ్చిన శ్రమలు అవి అని మనము కలిసి ఉండాలన్నమాట. లోకంలో ఏంటంటే భౌతికమైన గొప్పతనం ఉంటేనే అతనితో సహవాసం చేస్తారు. ఇక్కడ శ్రమలు ఉన్న వాళ్ళతో సహవాసం చేయడం అనేది ఒక ప్రత్యేకమైన విషయం అన్నమాట. ఎలా పనిచేయి, సిగ్గుపడకోకుండా ఎలా పని చేస్తావంటే ఒక రైతులా పనిచేయి. 2వ అధ్యాయం అర్థమైందా? సిగ్గుపడుకోకుండా నా విషయంలోనూ సువార్త విషయంలో సిగ్గుపడుకోకుండా ఒక రైతులా పనిచేయి, ఒక ఆటగాళ్ళలా పనిచేయి. అర్థమైందా? ఒక ఆటగాళ్ళ పనిచేయి, ఒక రైతులా పనిచేయి, ఒక సైనికుడిగా పనిచేయి అన్నాడు అన్నమాట. నన్ను అర్థమైనా అర్థమలేదా? సువార్త విషయంలో సిగ్గుపడకుండా ఒక రైతులా పనిచేయి, ఒక ఆటగాడు అంటే ఒక జట్టు అయిన వాడుగా పనిచేయి. అర్థమైంది? ఒక వ్యవసాయుడిగా పనిచేయి, ఒక జట్టు అయిన వాడుగా పనిచేయి, ఒక సైనికుడిగా పనిచేయి అన్నాడు అనమాట. సిగ్గుపడకుండా సువార్త పని విషయంలో సిగ్గుపడకుండా ఒక రైతు వ్యవసాయంలో ఎలా కష్టపడి ప్రతిఫలం పొందుతాడో, ఒక సైనికుడు ఎలాగైతే పోరాడతాడో అర్థమైంది. అలాగే ఒక ఆటగాడు అంటే ఒక జట్టు అయిన వాడు, ఒక ఆటగాడు ఒక ఆట పందెం పరుగులో కానీ ఏదైనా పరిగెట్టి విషయంలో ఎలాగ ప్రయాసపడతాడో సువార్త పనిలో కూడా ఒక రైతులాగా, ఒక సైనికుడిలాగా, ఒక ఆటగాళ్ళలాగా ప్రయాసపడమన్నాడు అనమాట. సువార్త పనిలో ఎలా ప్రయాసపడాలి? ఒక రైతు అదైనా చీకటితో లేస్తాడు, వ్యవసాయం చూసుకుని వస్తాడు, మళ్ళీ మధ్యాహ్నం వెళ్తాడు, మళ్ళీ సాయంత్రం వెళ్తాడు. విన్నావునా? ఒక ఆటగాడు పరిగె పందెంలో తాను గెలుపు పొందాలనే ఉద్దేశంతో పరిగెడతాడు, ఎన్ని అడ్డొచ్చినా సరే. అర్థమైంది? ఒక సైనికుడు ప్రాణం పోయినంతగా తన దేశం కోసం పోరాడతాడు. మరి స్వార్థ పని నిమిత్తం కూడా అలాగే పోరాడుతున్నారా? ఆలోచించుకోవాలి మనం కదా. అలాగే పోరాడుతున్నారా? లేకపోతే స్వార్థ పని భారంగా అనుకుంటున్నారా? అలాగే పోరాడుతున్నారా లేదా స్వార్థ పని భారంగా అనుకుంటున్నారా? భారం అయిపోతుంది అంటున్నారా? స్వార్థ పనే భారం కదా, వచ్చి భారం అయిపోతుందంటే ఎలాగా? బస్తా మూతకి వెళ్ళి బస్తాలు చాలా బరువుగా ఉన్నాయంటే ఎలా ఉంటుందండి? బస్తా మూతకి వెళ్ళి బస్తాలే బరువుగా ఉంటాయి, నువ్వు ఎన్నుకున్నది అది. అలాగే స్వార్థ పని అంటే ఏంటి? భారమైందే కదా. మరి దూరం నుంచి వచ్చి మాట్లాడటం అంటే భారమైందే. మరి భారమైందని భారం అంటే ఎలాగా? ఏమండి? ఇప్పుడు నేను అస్తమానం ఇలా అనకూడదు, ఎంతో దూరం నుంచి భారంతో వస్తున్నాను అనకూడదు. భారమైంది కాబట్టి భారమైన దాంట్లో సింపుల్గా తీసుకోవాలి. నేను అంతేనా కాదా? ఇక మాటికి భారం అంటే ఎవరైనా కోపం వచ్చి ఏమంటాడు? వదిలేవయ్యా భారం అయితేనే, మానే ఎందుకు భారం అంటున్నావు అంటాడు. అవునా కాదా? నేను ఎవరు రమ్మన్నారో, ఎవరు బతిమాలారు అని చెప్తారు. ఎంత బాధ అండి అది. అందుకని ఎవరైనా నన్ను చాలా ప్రయాసపడుతున్నారు అనుకోండి, ఇలా తెంగరోళ్ళలాగా ఉన్నారు ఏంటి అనుకుంటాను నేను.
సువార్త పని అంటే ఏంటి? మీరు చాలా ప్రయాసపడుతున్నారంటే అసలు నేను పడి తక్కువ అనుకుంటూ ఉంటారు. తర్వాత అసలు సువార్త అంటేనే మరి ఇంకేంటి మీకు అర్థమైంది అర్థం అవ్వలేదా? అంటే స్వార్థ పనిలో మనము ప్రయాసపడుకోకుండా ప్రాణాలు కూడా పణంగా పెట్టాలంటే అది ప్రయాసతో కూడిందే కదా. మరి అంతే కదా, మరి అంతే కదా. నేను ఇది 4 రోజులు వెళ్ళి ఎవరో ఇంటలేదు నేను అంటే ఎలా కూర్తుంది? అర్థమైంది అర్థం లేదు. వెళ్ళి వినాలి, చెప్పాలి, చెందాలి, ఇక్కడ బాధలు పడాలి, ఇబ్బందులు పడాలి, అది చూడాలి కదా వాళ్ళు. మనం ఏమన్నా ఆఫీసర్లు ఏంటి, ప్రభుత్వ ఉద్యోగులమా? వెళ్ళి వాళ్ళు ఉన్నారా లేరా చూసి రాసేసుకుని వచ్చేస్తానికి వాలంటీర్లేగా. రైట్ వచ్చారా, రైట్ 1 2 3 ఉన్నాయి, రైట్ వస్తాను మరి అని చెప్పేసి టెకప్ వేసుకుని వెళ్ళి వచ్చేసిదా? మీకు అర్థమైందా? అందుకని పనోళ్ళు అంటే పనోళ్ళు అండి అంతే. సువార్త పని అంటే సువార్త పని ఎంత గొప్పదంటే అది గొప్ప. లోక సంబంధం కంటే గొప్పదే, కానీ పనోళ్ళు అది మర్చిపోకూడదు. ప్రయాసతో కూడిందండి అంతే అంతే. ఎప్పుడు పని చేసుకుంటూ ఉండాలి. ఇది పడుకుని ఉండేది కాదు. ఏం కాదు ఇది, పడుకునేది కాదు, ఇది పూల పాన్పు కాదు. తర్వాత డబ్బులు గుచ్చేసి దండలేసేది కాదు ఇది. అర్థమైంది? దొరికితే ఎక్కడ కొట్టేద్దామని చూసేది, ఎప్పుడు దొరుకుతాడా కొట్టేద్దామని చూసేది. అది డబ్బులు దండలు వేసేది అనుకోండి, ప్రతి ఒక్కడు సేవకుడు అయిపోతాడు. లోకలోడు కూడా ఇదేదో బాగుందని చెప్పేసి వచ్చేస్తాడు. అవునా కదా? అది అందుకని మార్కు గారు పారిపోవడానికి కారణం మొదటి స్వార్థ ప్రయాణంలో అర్థమైంది నాకు. అది కాబట్టి మార్కు గారు ప్రయాణంలో పారిపోవడానికి కారణం ఏంటంటే ఆ బాధలు ఇబ్బందులు పడలేక. ఇప్పుడు ఇంటికాడ కూర్చుని సంఘం స్వార్థ చేసేది వేరు, ఆయా ప్రాంతాలు తిరుగుతా వెళ్ళి అక్కడ పడుకుని ఇక్కడ పడుకుని అక్కడ ఏదో తిని ఇక్కడ ఏదో తిని అక్కడ ఏదో నీళ్ళు తాగి లేదా ఎక్కడో చలిలోనూ దిగంబరతంతో పడుకునేది వేరు కదా. నాతో కూడా వచ్చేది మన సహోదరులు చాలామంది ఏమంటారంటే చలికి తట్టుకోలేకపోతారు. ఇది డిసెంబరు జనవరి వచ్చేవాళ్ళు ఏమంటారంటే అయ్యి బాబాయ్ ఏం చలి అండి బాబు అంటూ ఉంటారు. అవునా కాదా? ఏం చలి అంటే మరి చలి ఏరియా అడవుల ఏరియా కాబట్టి ఏముంటుంది, చలి ఉంటుంది. మీకు అర్థమైందా? చలిలో తప్పదు మరి. స్వార్థ ఇంకా బాగున్నాయి మన వసతులు, కారు ఉంది, వెచ్చగా ఉంటుంది, తలుపులు వేసామంటే. అవునా కదా? కిటికీలు వేసామంటే. కాబట్టి ఇంకా రొగ్గులు ఉన్నాయి మనకి. అప్పుడు ఏమున్నాయి, అంత పరిస్థితులు లేవు, ఉన్నాయా? మరి అలాంటి టైంలో ఎక్కడో ఏదో రాయి పక్కనో బండ పక్కనో పడుకునేది చూసి ఇది ఏదో పని అయ్యేలా లేదని చెప్పేసి పారిపోయాడు అనమాట ఆయన. ఎవరో మార్కు గారు. ఇప్పుడు మనకు కూడా వస్తే ఎవరికైనా బిర్యానీలు, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, దమ్ బిర్యానీ ఇవన్నీ దొరుకుతున్నాయి, మీకు కూడా వచ్చేస్తామంటారు. అవునా కాదా? అదే ఉతికారేసేస్తున్నాను అనుకోండి, బోధించిన కూడా ఎక్కడ పడితే అక్కడ పట్టుకుని మళ్ళా రెండోసారి వస్తారన్నమాట. అన్న ఇంకా వద్దు బాబోయ్, నీతో వస్తే కొంచెం నాకు కూడా దెబ్బలు తగిలి, మొన్నడియే తగ్గలేదు ఇంకాని మరలా నేను రానంటారు. నేను అవునా కాదా? రైట్. తర్వాత నా కుమారుడా క్రీస్తు చేస్తున్నందున కృపచేత బలవంతుడు కాము. దేవుని కృపలో మనం ఎప్పుడు కూడా బలవంతులు అవుతూ ఉండాలి. అదే ఆయన కృపలో బలవంతులు అవ్వాలని. నీవు అనేక సాక్షులు ఎదుట నా వాళ్ళు విన్న సంగతులు ఇతరులకు బోధించరు, సామర్థ్యం నమ్మకమైన మనుషులకు అప్పగించమన్నాడు. ఎవరికి అప్పు చెప్తావో తెలుసా? సామర్థ్యము నమ్మకం. కాబట్టి సామర్థ్యం నమ్మకం అప్పు చెప్తే పని పాడు చేయరన్నమాట. నమ్మకమైన ఉంటాడు అప్పు చెప్పలేదు అనుకోండి, సమయానికి వెళ్ళడం. సమయానికి వెళ్ళకపోతే సంఘం ఏమవుతుంది? నిరుత్సాహం పడిపోతుంది. సామర్థ్యంగా బోధించే వాళ్ళకి అప్పు చెప్పలేదు అనుకోండి, తృప్తి చెందలేరు, ఆత్మీయంగా ఎదగలేరు అనమాట. అరకులో కొత్తగా సినిమా రిలీజ్ అయింది.
ఆయన అందుకే ఒక 2 నెలలు వచ్చాడు ఆయన, అంతే. అదే కొత్తగా సినిమా వేసాడంట అరకులు, అంటే చలి లేదు పులి లేదు ఇంకా. నిన్నే రిలీజ్ అయింది దాన్ని ఇవాళ అరకులో వేసేస్తారంటే వాళ్ళ చోట, అంటే ఏం చేస్తారా? చలి లేదు పులి లేదు, బండి మీద ఎక్కి వెళ్ళిపోవడమే పరిగెత్తుకుని, రగ్గు కప్పుకుని మరీ వెళ్ళిపోతారు కదా. ప్రార్థన అంటేనే ఎందుకో బాగోదు చాలా మందికి, చలిగా ఉంది బెదర్ అంటూ ఉంటారు. ఆ సినిమాలకు అనరు, అలాగా ఫంక్షన్లకు అనరు, చాలా చలి వేస్తుందండి అనే మాట అంటారు. మరి తప్పదు కదా, మరి మన మన బంధువులు వాళ్ళు వెళ్ళాలంటారు పెళ్ళికి, ఏమైనా సినిమాకి అయితే ఏది ఏమైనా సరే చూసి రావాల్సిందే. అర్థమైంది, అర్థం లేదు. కాబట్టి స్వార్థ అంటే శ్రమలతో కూడిన దానికి దూరంగా ఉండడానికి ఇష్టపడుతుంది లోకం. కాబట్టి సమర్థుడు అమగాప్షములు. క్రీస్తు యేసుకు మంచి సైనికుని వల్లే నాతో కూడా శ్రమ అనుభవించు. సైనికుడు ఎక్కడ ఉంటాడు? రాజదర్బార్లో ఉంటాడా, లేకపోతే అడవుల్లో బార్డర్లో ఉంటాడా, సరిహద్దుల్లో ఉంటాడా? సరిహద్దుల్లో ఏముంటాయి అక్కడ? ఏసీ హాల్లో ఉంటాయా? ఏం ఉండవు. అర్థమైందా? మనకి మీడియా ద్వారా చూపిస్తున్నారు కదా, అడవుల్లో ఉన్నారు, ఎక్కడో భోజనం వాళ్ళకు ఎక్కడో పడేస్తున్నారు, అది ఎక్కడో చోట తింటున్నారు, ఏ దాంట్లో ఒక్కొక్కసారి మంచుల్లో కూరుకుపోతున్నారు, ఒకసారి ఏం చేస్తున్నారా మంచు తుఫాను వాళ్ళు కూరుకుపోతున్నారు, కొంతమంది చచ్చిపోతున్నారు. అర్థమైందా? కాబట్టి సైనికుడు శ్రమ అనుభవిస్తున్నాడు దేశం కోసం. సైనికుడు ఏం అనుభవిస్తున్నాడు? మరి సువార్తికుడికి ఏమి అనుభవించాలి? సువార్త నిమిత్తం ఏమి అనుభవించాలి? శ్రమ అనుభవించాలి. కానీ సువార్త నిమిత్తం అంటే సువార్త ప్రకటించేవాడు సుఖం అనుభవిస్తున్నాడంటే అది సువార్తికుడు కాదనమాట. సువార్త నిమిత్తం సుఖం అనుభవిస్తున్నాడంటే ఆయన ఎవరు కాదు, అంతే కదా. మరి ఒక సైనికుల్లా కష్టపడమన్నాడండి ఆయన. ఒక మంచి సైనికుని వల్లే నాతో కూడా శ్రమను. సైనికుడు ఎవడనో యుద్ధానికి పోయినప్పుడు తను దండులో చేర్చుకున్నవాడిని సంతోష పెట్టాలని ఈ జీవన వ్యాపారంలో సిక్కుకొనడు. సైనికుడు ఎవడో కూడా ఈ లోకంలో సంతోష పెట్టడం కోసం లోక సంబంధం వ్యాపారాలు ఏమవడు, చిక్కుకొండు. చిక్కుంటే వాడు ఎలా కాపలా కాస్తాడు? అందుకని సువార్తికుడు కూడా ఈ ధనము సుఖము అంటే తిరగకూడదు, అందులో సిక్కుపడిపోతాడు. వ్యాపారాల్లో చాలామంది వ్యాపారం చేసి సేవ చేద్దాం అనుకుంటాడు, ఆ వ్యాపారంలో సిక్కుపడిపోతాడు. ఏం చేస్తాడు? ఇంకా ఆ వ్యాపారం చేసి అప్పులు తీర్చడానికి సరిపోతుంది జీవితం. తర్వాత మరియు జట్టి అయినవాడు అంటే ఆటగాడు, అంటే మరియు జట్టి అయినవాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వాడికి కిరీటం దొరకదు. ఎలా పోరాడాలంట? శ్రమను అనుభవించాలి, నియమం ప్రకారం పోరాడాలన్నమాట. కాబట్టి అది క్రికెట్ అయినా వాలీబాల్ అయినా ఒక నియమం ఉంటుంది దానికి. ఆ నియమం ప్రకారంగా అతను ఆడితేనే అతడు గెలుస్తాడు, అవునా కాదా? అలాగే ఈ యొక్క సువార్తికుడు కూడా మళ్ళీ బోధ తప్పి బోధించకూడదు, అంటే బోధని మార్చకూడదు. బోధన ఏం చేయకూడదు? మార్చకూడదు. ఏదో విధంగా పనిచేద్దాం అనుకోకూడదు. బోధన మార్చుకోకుండా అర్థమైందని ఆయన బోధించాలంట. ఒక ఆటగాడు నియమం ప్రకారం పోరాడి కిరీటం సంపాదించాలంట. తర్వాత పాటుపడిన వ్యవసాయకుడే మొదటి పాలు పుచ్చుకోవలసిన వాడు. పాటుపడిన వ్యవసాయకుడు అంటే ఏంటి? పొద్దున్న వెళ్ళాలి, నీళ్ళు ఉన్నాయో చూడాలి, ఏదైనా అగ్గి తెగిలా లేకపోతే ఏదైనా తెగులు వచ్చిందో చూడాలి. అర్థమైందా? పాటుపడిన వ్యవసాయకుడు అంటే వ్యవసాయం నాటిన తర్వాత, అంటే నాట్లు వేసిన తర్వాత దానికి నీళ్ళు ఉన్నాయా, దానికి మందు కావాలా, దానికి క్యాన్ కొట్టాలా, ఇవన్నీ దానికోసం పాటుపడేవాడే. అంతేగాని నాటేసి ఎప్పుడో నెలకెళ్ళి చూశాడు అనుకోండి ఎండిపోద్ది. దానికి సరైన ఇవి పిచ్చికారీ చేయలేదనుకోండి మందులు, వాళ్ళు వ్యవసాయం పాడైపోద్ది. కాబట్టి ఒక వ్యవసాయకుల్లా కష్టపడమన్నాడు సంఘం కొరకు సువార్త నిమిత్తం. ఒక వ్యవసాయకుల్లాగా పాటుపడమన్నాడు అనమాట. అప్పుడు ఫలం పొందుతాడు అనమాట. నేను చెప్పే మాటలు ఆలోచించుకో అన్నాడు. చూడండి అక్కడ ఏమన్నాడు? నేను చెప్పే మాటలో ఆలోచించుకోను. ముగ్గురిని పెట్టాడు ఆయన. ఒకటి జట్టి అయినవాడు, సైనికుడు, జట్టి అయినవాడు, పాటుపడే వ్యవసాయకుడు. ముగ్గురిని పెట్టి ఆలోచించుకో ఒకసారి, వాళ్ళని చూసి అన్నాడు అనమాట. సువార్తను సిగ్గుపడకుండా, సువార్త నిమిత్తము శ్రమల్లో
ఉన్న ఆయన గురించి సిగ్గుపడకుండా ధైర్యంగా ఒక సైనికుల్లా, ఒక జట్టి అయిన వాళ్ళ, ఒక వ్యవసాయకుల్లా పాటుపడు. ఆలోచించుకొని నేను చెప్పే మాటలు. అన్ని విషయాలందు ప్రభు నీకు వివేకమును అనుగ్రహించును. నా సువార్త ప్రకారము దావీదు సంతానంలో పుట్టి మృతుల్లోని లేచిన యేసుక్రీస్తు జ్ఞాపకం చేసుకో. నేను నేరస్తుడై ఉన్నట్టు ఆ సువార్త విషయమే సంఖ్యలతో బంధింపబడి శ్రమ పడుతున్నాను. నేరస్తుడు కాదు, నేరస్తుడై ఉన్నట్టు ఆ సువార్త విషయమైన సంఖ్యలతో బంధింపబడి శ్రమ పడుతున్నాను. అయినను దేవుని వాక్యం బంధింపబడి ఉండలేదు. సువార్తకిని బంధిస్తే సువార్త ఏమవదు? బంధింపబడదు. అది మా నోరు చెప్తూ ఉండొచ్చు అన్నమాట. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందల రక్షణ పొందాలని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకుంటున్నాను. ఈ మాట నమ్మదగింది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారు అయితే ఆయనతో కూడా బ్రతుకుదుము. ఆయనతో కూడా చనిపోతే ఆయనతో కూడా ఏమవుతాం? సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. సహించిన వారమైతే ఏలుదుము. ఆయన ఎరగమంటే మనల్ని ఆయన ఎరగనన్ను. మనం నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును కనుక ఆయన తన స్వభావానికి విరోధంగా ఏదీ చేయలేడు. కాబట్టి మనము నమ్మదగిన వారమై ఉండొచ్చు, కానీ దేవుడు నమ్మదగిన వాడు. తన స్వభావానికి విరుద్ధంగా ఏమీ చేయడనమాట. మనం స్వభావానికి విరుద్ధంగా ఎన్నోసార్లు చేసేందుకు ట్రై చేస్తాం. పరిస్థితిని బట్టి మన స్వభావం మారిపోద్ది, ఓసర వెళ్ళలాగా కదా. కానీ దేవుడు మాత్రం తన స్వభావానికి విరుద్ధంగా ఏది చేయలేడంట. మనం ఒక్కొక్కసారి స్వభావం విరుద్ధంగా ఏం చేస్తాం, తప్పదు కదండి మరి చేస్తూ ఉంటాం. అలా చేయకూడదు. 14 ఇనువారిని చెరుపుటికే కానీ మరి దేనికి పనికిరైన మాటలు కూర్చి వాదన పెట్టుకోవద్దు. వినువారిని చెరుపుటికే కానీ మరి దేనికి పనికిరైన మాటలు కూర్చి వాదం పెట్టుకోవద్దని ప్రభు ఎదుట ఒక సాక్ష్యం ఇస్తుంది. ఈ సంగతులను వారికి జ్ఞాపకం చేయము. దేవుని ఎదుటి యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానుగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానుగాను, అంటే విభజించువానుగాను నిన్ను నీవే దేవుని కనపరుచుకుంటూ జాగ్రత్త. దేవుని పనివాడికి ఏముండాలంట? యోగ్యత ఉండాలంట. దేవుని ఎదుట ఏముండాలి? యోగ్యత ఉండాలి. సిగ్గుపడనక్కర్లేని పనివాడుగా ఉండాలి. సత్యవాక్యాన్ని సరిగా విభజించి బోధించేవాడుగా ఉండాలి. అది సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించకపోతే పాత నిబంధన కొత్త నిబంధన కలిపేశారనుకోండి, సందేశం చెడిపోతుంది. అందువల్ల సత్యవాక్యాన్ని సరిగా విభజించి బోధించాలన్నమాట. యోగ్యత ఉండాలి, దేవుని ఎదురు యోగ్యుడిగా ఉండాలి. ప్రవర్తనకు సంబంధించింది. పని విషయంలో సిగ్గుపడకూడదు. స్వార్థ పని విషయంలో ఏమవకూడదు? సిగ్గుపడకూడదు. అర్థమైందండి. సత్యవాక్యాన్ని సరిగా విభజించి బోధించేవాడుగా ఉండాలన్నమాట. సత్యవాక్యాన్ని విభజించి వాడుగా ఉండాలన్నమాట. విభజించి బోధించాలన్నమాట. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడు అయి ఉండము. స్వార్థకుడు ఏమై ఉండాలంట? అపవిత్రమైన వట్టి మాటలకు ఏమై ఉండాలి? దూరంగా ఉండాలి. అట్టి మాట్లాడేవారు మరి ఎక్కువగా భక్తిహీనులు అగుదురు. కొరుకు పుండు ప్రాకినట్టు వారు మాటలు ప్రాకును. వారిలో హుమెనైను ఫిలేతులు ఉన్నారు. వారు పునరుత్థానం గతించినని చెప్పుచు సత్య విషయమై తప్పిపోయి కొందరు విశ్వాసాన్ని జరుపుతున్నారన్నమాట. కాబట్టి పునరుత్థానం గతించిపోయిందని చెప్తున్నారంట. ఆనాడు అబద్ధ బోధ అన్నమాట. అది ఒక క్యాన్సర్ లాంటి పుండు లాంటిది. అది కొరుకు పుండు, కొరుక్కుంటా పోతుంది అన్నమాట. అది ఆపడమే ఉండదు, ఇంకా అది కొరుక్కుంటా పోతుంది. అలాగున కొంతమంది భక్తిహీనులు అయిపోయారు. కాబట్టి వారికి దూరంగా ఉండు. వాళ్ళు చెడిపోవడమే కాకుండా మళ్ళీ కొందరు విశ్వాసాన్ని చెరుపుతున్నారంట. వాళ్ళు చెడిపోవడమే కాకుండా మళ్ళీ కొందరు విశ్వాసాన్ని కూడా ఏం చేస్తున్నారు? చెప్తున్నారు. ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉంది. ప్రభు తన వారిని ఎరుగును. సంఖ్యాకాండం 16:5 చెప్పాడు విషయాన్ని. ప్రభు తన వారిని ఎరుగును అన్నది, ప్రభు తన నామం ఒప్పుకొని ప్రతివాడు దుర్నీతుడిని తొలిపోవాలన్నది దానికి ముద్రగా ఉందన్నమాట. ప్రభు తన వారిని ఎరుగుతాడు. ఆయన సంబంధులు ఆయన దగ్గర ఉంటారు. ఆయన సంబంధులు కాని వాళ్ళు ఏమవుతారు? వెళ్ళిపోతారు. ప్రభు నామాన్ని ఒప్పుకుని ప్రతివాడు దుర్నీతిని తొలిగిపోవాలంటండి. అబద్ధ బోధల నుంచి తొలగిపోవాలి. ఇది రోమ 16:17 చెప్పాడు కదా అన్నది దానికి ముద్రగా ఉంది. గొప్ప ఇంట్లో వెండి పాత్రలు బంగారు పాత్రలు మాత్రమే కాక, ఒక గొప్ప ఇంట్లో వెండి పాత్రలు బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవి మంటివి కూడా ఉంటాయి. ఒక ఇంట్లో ఏముంటాయి?
వెండి బంగారాలు ఉంటాయి, కర్ర మట్టి కూడా ఉంటాయి. వాటిలో కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతకు వినియోగించబడతాయి. అది మన అందరూ తెలుసు. ఎవడైనా వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకునే వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి పాత్ర సత్కారం సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. అర్థమైందా? అంటే పవిత్రంగా ఉంటే కనుక దేవుడు వాడుకుంటాడంట. సువార్తికుని ఎప్పుడు వాడుకుంటాడంట దేవుడు? పవిత్రమైన పాత్రగా ఉంటే వాడుకుంటాడంట. అందుకే కింద చెప్పాడు, యవ్వనేచ్ఛలకు నుండి పారిపోమన్నాడు. అర్థమైందా? యవ్వన యొక్క ఇచ్చలు, యవ్వనంలో వచ్చే కోరికల నుండి పారిపోమంటున్నాడండి. యవ్వనేచ్ఛల నుండి వచ్చే కోరికల నుండి ఏం చేయమంటున్నాడు? ఎందుకంటే తిమోతి యవ్వనస్తుడు కాబట్టి యవ్వనేచ్ఛల నుండి, యవ్వనంలో వచ్చే కోరికల నుండి పారిపోము. కోరికలకే పారిపోవాలంట, కోరికలు తీర్చుకోవాలనుకోకూడదంట. యవ్వన వచ్చిలో వచ్చేవి పవిత్ర ఉదయలే ప్రభువునకు ప్రార్థన చేయవద్ద కూడా నీతిని, విశ్వాసాన్ని, ప్రేమను, సమాధానాన్ని వెంటాడు. అర్థమైందా? కాబట్టి విశ్వాసం, ప్రేమను చెప్పాడు కదా 1 తిమోతి 6:11 నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసాన్ని, ప్రేమను, సమాధానం వెంటాడమని చెప్పాడు కదా. అలాంటిది మరలా ఇక్కడ చెప్తున్నాడు అనమాట ఆయన. పవిత్ర హృదయలే ప్రభువునకు ప్రార్థన చేయవద్ద కూడా నీతిని, విశ్వాసాన్ని, ప్రేమను, సమాధానం వెంటాడు. నేర్పు లేని మూడుల వితర్కాల జగడాలు పుట్టించిన ఎరిగి అటు వారిని విసర్జించు. నేర్పు లేనివాడితో మాట్లాడొచ్చా? గ్రంథం మీద సరైన అవగాహన లేనివాడితో మాట్లాడొచ్చా? మన వాళ్ళేమో డెబిట్ అంటూ ఉంటారు. డెబిట్ అంటే పెద్ద గొప్ప. మనకేమో మూల భాష రాదా? మూల భాష రాకుండా తెలుగు బైబిల్తో డెబిట్టా? ఒరిజినల్ భాషతో డెబిట్కి వెళ్ళు, వాడు నోరు మూయించవచ్చు. అదైనా అది మనకి వాదాలు పెట్టుకోవద్దు అన్నాడు. కాబట్టి నేర్పు లేని మూడులతో మాట్లాడకూడదు. నేర్పు లేని మూడులు వితర్కాలకు జగడాలు పుట్టిస్తాయి. ఎరిగి వాటిని విసర్జించు. సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటగా దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మనస్సు వారికి మారుమలకు దయచేయను. అందువల్ల సాతాను తన ఇష్టం చెప్పిన చెరపట్టిన వీరు వారి ఉరిలోని తప్పించుకుని మేలుకొందరేమని ప్రభు యొక్క దాసుడు అటు వారిని సాత్వికంతో శిక్షిస్తూ జగడమాడక, ఏమాడకూడదంటే అంటే గొడవలకు వెళ్లకుండా అందరి ఏళ్ళ సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించేవాడుగా ఉండాలన్నాడు. సువార్తికుడు ఎలా ఉండాలంట? కాబట్టి 2 అధ్యాయులు ఎన్ని విషయాలు చెప్పాడు తెలుసా? 2 అధ్యాయులు ఏం చెప్పాడంటే సువార్తికుడు జట్టి అయిన వాడుగా, సైనికుడిగా, జట్టి అయిన వాడుగా, వ్యవసాయకుడిగా పోరాడాలన్నాడు. తర్వాత దేవుని ఎదురు యోగ్యుడిగా, సిగ్గుపడినక్కలే పనివాడుగా, సత్యవాక్యాన్ని సరిగా విభజించేవాడుగా ఉండాలన్నాడు. తర్వాత పవిత్రంగా ఉండి దేవుడు వాడుకునే అర్హమైన పాత్రగా సిద్ధపడాలన్నాడు. మనల్ని దేవుడు వాడుకోవాలంటే మనలో పవిత్రత ఉండాలన్నమాట. అర్థమైందా? పవిత్రమైన పాత్రలను వాడుకోడు. ఇప్పుడు మీరు బాగున్న పాత్రలు వాడతారా, బాగోలేని పాత్రలను ఇంట్లో వాడుకుంటారా? మరి బాగుండే పాత్రగా తయారవలసిన బాధ్యత ఎవరిది? మనమే ఒక పాత్రగా తయారవ్వాలి. అదైనా కర్రగా అయినా మంటివి అయినా యజమానుడు వాడుకుంటాడు. కాబట్టి మనమే దేవుడు వాడుకునే పాత్రగా మనం తయారవ్వాలంటే మనం జాగ్రత్తగా పవిత్రంగా ఉండాలి. మనం పవిత్రతను కనుక కాపాడుకున్నామా దేవుడు ఆయన తన పనిలో వాడుకుంటాడు అనమాట. అంటే వాటి గురించి చూడండి, నువ్వు ఒక సైనికుడిగా, ఒక ఆటగాడిగా, ఒక రైతుగా నువ్వు కష్టపడి పని చేయి. స్వార్థ పనిలో నువ్వు దేవుని ఎదురు యోగ్యుడిగా ఉండు. స్వార్థ పని నిమిత్తం సిగ్గుపడకు. సత్యవాక్యాన్ని సరిగా విభజించి బోధించు. దేవుడు వాడుకునే పాత్రగా పవిత్రంగా ఉండు అన్నాడు అనమాట. దేవుడు వాడుకునే పాత్రగా పవిత్రంగా ఉండమన్నాడు 2 అధ్యాయాలు. చూసారా? స్వార్థికుడికి ఉండే ఇవన్నీ స్వార్థికుడికి సంబంధించినవన్నీ, స్వార్థికుడికి ఉండడానికి సంబంధించినవి అనమాట. స్వార్థకు బోధించే అర్హతలకు సంబంధించినవి అనమాట అండి. చాలామంది బైబిల్ ఎట్టుకుని బోధించారు, యోగ్యుడిగా ఉండరు. అర్థమైందా? అది కాబట్టి బోధించడం అనేది యోగ్యతతో సంబంధించింది. పవిత్రత లేకుండా అర్థమైందా? మనం బోధించామనుకోండి, మనస్సాక్షి దోషరూపం తట్టుకోలేం కదా. నువ్వే లేవు, ఏం చెప్తావురా బాబు అంటూ ఉంటుంది సందేశం. మనస్సాక్షి అసలు తట్టుకోలేము. అలా ఎందుకు ఉండాలో తెలుసా? అంత్య దినాల్లో అపాయకరమైన కాలాలు ఉన్నాయంటండి, డేంజరస్ కాలాలు. బ్రేక్ తీసుకోండి 10 నిమిషాలు.